హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమాయస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్స్ ఇవి. ఏంటా టాపిక్స్ అంటే మనకి మ్యూజియం ఆఫ్ వర్డ్, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్, ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, 72nd నేషనల్ ఫిలిం అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024, WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్, డీపెస్ట్ జియోథర్మల్ వెల్స్ ఆఫ్ ఇండియా మాట. ఈ టాపిక్స్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ టాపిక్ మ్యూజియం ఆఫ్ వర్డ్ మాట. ఓకే, సో ఇది న్యూస్ లో ఎందుకుందో చూద్దాం. యూనియన్ హోమ్ మినిస్టర్ inaugurated the first phase of the Museum of Word in Kolkata. సో మనకి కోల్కతాలో యూనియన్ హోమ్ మినిస్టర్ మనకి మ్యూజియం ఆఫ్ వరల్డ్ అని ఒక పర్టికులర్ మ్యూజియం ని ఇనాగ్రేట్ చేశారు. అది ఫస్ట్ ఫేజ్ ది ఇనాగ్రేట్ చేయడం జరిగింది మాట. అందుకు ఇది న్యూస్ లో ఉంది. మనం ఎగ్జామ్ డైమెన్షన్ లో ఈ మ్యూజియం ఆఫ్ వర్డ్ అంటే ఏంటో తెలుసుకోవాలన్నమాట. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై నేషనల్ లైబ్రరీ అండర్ ద ఏజెస్ ఆఫ్ ద యూనియన్ కల్చర్ మినిస్టర్. సో ఇది ఒక యూనియన్ కల్చర్ మినిస్టర్ ప్రాజెక్ట్ మాట. కానీ దీన్ని డెవలప్ చేసింది ఎవరు? నేషనల్ లైబ్రరీ డెవలప్ చేసింది మాట. ఇట్ ఈస్ అ ఫస్ట్ ఇమర్సివ్ లాంగ్వేజ్ మ్యూజియం ఇన్ ద కంట్రీ, ఆల్సో నోన్ యాజ్ శబ్దాలోక్. ఓకే, సో ఇదేంటంటే మనకి లాంగ్వేజ్ రిలేటెడ్ గా ఎస్టాబ్లిష్ అయిన ఫస్ట్ మ్యూజియం మాట ఇండియాలో. సో దానికి శబ్దాలోక్ అని కూడా పేరు ఇచ్చారు మాట. ఇట్ సెలబ్రేట్స్ ఇండియాస్ 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అండ్ ప్రేసెస్ ద జర్నీ ఫ్రమ్ ఓరల్ ట్రెడిషన్స్ అండ్ ఏన్షియంట్ మనుస్క్రిప్ట్స్ టు ప్రింటెడ్ వర్క్స్ అండ్ మోడర్న్ ఎలక్ట్రానిక్ టెక్స్ట్స్. సో మనకి ఈ శబ్దాలోక్లో లాంగ్వేజెస్ గురించి ఉంది అని చెప్పి తెలుస్తుంది కదా. సో దాని హిస్టరీ గురించి ఉంది మాట. సో ఈ హిస్టరీ ఎప్పటి నుంచి ట్రేస్ అయిందంటే మనకి ముఖ్యంగా మనకి కాన్స్టిట్యూషనల్లో మెన్షన్ చేసిన 22 అఫీషియల్ లాంగ్వేజెస్ మీద ఉన్న పర్టికులర్ మ్యూజియం మాట. సో దీని హిస్టరీ, ప్రతి లాంగ్వేజ్ హిస్టరీని ముఖ్యంగా ఎక్కడి నుంచి ట్రేస్ అయింది, మనకి రిటర్న్ స్క్రిప్ట్ లేని టైం దగ్గర నుంచి ఓరల్గా లాంగ్వేజ్ కూడా ట్రాన్స్మిట్ అయింది కదా. సో ఆ టైం దగ్గర నుంచి కూడా మనకి ప్రతి ఒక్క హిస్టరీ ఇందులో పొందుపరిచారు అన్నమాట. అందుకే దీన్ని శబ్దాలోక్ అన్నారు. ముఖ్యంగా ఏ లాంగ్వేజెస్ మీద ఫోకస్ చేసింది అంటే 22 అఫీషియల్ లాంగ్వేజెస్ అన్నమాట. ఓకే, the museum features 9 galleries exploring different facets of the history of the languages and the influence on Indian civilization and culture. ఓకే, సో మనకి ఇది 9 విభాగాలుగా విభజించి అండ్ ముఖ్యంగా మనకి లాంగ్వేజ్ వల్ల ఇండియన్ కల్చర్ అండ్ సివిలైజేషన్ ఎలా ఇంపాక్ట్ అయిందో ఆ థీమ్స్తో మనకి 9 గ్యాలరీస్ అన్నవి డిజైన్ చేశారన్నమాట. ఇట్ సీక్స్ టు ప్రెజెంట్ లాంగ్వేజ్ యాజ్ అ లివింగ్ ఎంటిటీ దట్ హ్యాస్ కంటిన్యూస్లీ షేప్డ్ సొసైటీ వైల్ ఆల్సో బీన్ షేప్డ్ బై ఇట్ అన్నమాట. ఓకే, సో మనకి ఏంటంటే ఈ పర్టికులర్ మ్యూజియం ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెప్తున్నారు అన్నమాట. సో లాంగ్వేజ్ని ఒక లివింగ్ ఎంటిటీగా చూస్తున్నారు అన్నమాట. ఈ పర్టికులర్ ఫిలాసఫీని ఎస్టాబ్లిష్ చేయడానికి. ఎందుకంటే మనం లాంగ్వేజ్ ద్వారానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్ గురించి మనం నేర్చుకుంటాం అన్నమాట. సో దానివల్ల లాంగ్వేజ్ కూడా డెవలప్ అవుతుంది అండ్ ఈ ప్రాసెస్లో లాంగ్వేజ్ కూడా ప్రోగ్రెసివ్ అవుతుంది అన్నమాట. సో ఈ పర్టికులర్ ఇంటెన్షన్ని అచీవ్ చేయడానికి చూపించడానికి ఎస్టాబ్లిష్ చేసిన ఇనిషియేటివే ఈ మ్యూజియం ఆఫ్ వర్డ్ మాట. సో 8th షెడ్యూల్లో మనకి ఇప్పుడు లాంగ్వేజెస్ అన్నాం కదా, ఈ 22 అఫీషియల్ లాంగ్వేజెస్. అలాగే ఇండియాలో మనకి ఈ లాంగ్వేజెస్ గురించి ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్లో ఎక్కడ ప్రస్తావించారో కూడా మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇది 8th షెడ్యూల్లో ప్రస్తావించబడింది అనమాట. ద 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా లిస్ట్ ద అఫీషియల్ లాంగ్వేజెస్ ఆఫ్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే, సో పార్ట్ 17 of the Indian Constitution deals with the official language in Article 343 to 351. సో మనకి ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇది ఏ షెడ్యూల్లో గుర్తుంచుకోవాలి, అలాగే మీకు అది ఏ పార్ట్లో వస్తుంది అండ్ ఎన్ని ఆర్టికల్స్ దానికి డెడికేట్ అయ్యాయో కూడా మీకు గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, సో ముఖ్యంగా మనకి 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో అవేంటో చూద్దాం అన్నమాట. ఓకే, ఒకటి అస్సామీస్, ఇంకోటి బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, కాశ్మీరీ, కొంకణి, మలయాళం, మణిపురి, మరాఠీ, నేపాలీ, ఒడియా, పంజాబీ, సాంస్క్రిత్, సింధీ, తమిళ్, తెలుగు, ఉర్దూ, బోడో, సంతాలి, మైథాలి, డోగ్రీ అండ్ 22 లాంగ్వేజ్ ప్రెజెంట్ ఇన్ ద ఇండియన్ 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మాట. సో మనకి కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు 14 లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. తర్వాత విత్ టైం మనం మిగతా 8 లాంగ్వేజెస్ని ఎస్టాబ్లిష్ చేశారన్నమాట, అంటే ఇంక్లూడ్ చేస్తూ వచ్చారు. సో మనకి సింధీ మనకి 1967లో ఇంక్లూడ్ చేశారు. అలాగే కొంకణి, మణిపూరి అండ్ నేపాలి అన్నది 1992లో, అండ్ అలాగే బోడో, డోంగ్రీ అండ్ మైథాలి అండ్ సంతాలి అన్నది మనకి
92nd అమెండ్మెంట్ యాక్ట్ 2003లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నమాట. ఓకే, సో ఇలా మనకి ఫస్ట్ 14 ఇంక్లూడ్ చేసిన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న టైంలో తర్వాత లేటర్ టైంలో ఏంటంటే మనకి మిగతా లాంగ్వేజ్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్. సో ఇది మనకి ఇంకొక టాపిక్ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అన్నమాట. ఇది ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ఆర్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ సెక్యూరిటీస్ రిప్రజెంటింగ్ ఓనర్షిప్ ఆఫ్ ఫిజికల్ గోల్డ్ స్టోర్డ్ ఇన్ సెబీ రెగ్యులేటెడ్ వాల్ట్స్. అంటే ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ అంటే మనకి మీరు గోల్డ్ని ఏదైనా లాకర్లో, అది సెబీ రెగ్యులేటెడ్ వాల్ట్స్లో పెడితే, ఏదైనా లాకర్లో పెడితే దాని దగ్గర నుంచి వచ్చే రిసీప్ట్స్ ఉంటాయి కదా, ఈ రిసీప్ట్స్ని తీసుకెళ్ళి మనం గోల్డ్ని, ఫిజికల్ గోల్డ్ని ట్రేడ్ చేసినట్టు ట్రేడ్ చేయొచ్చు అన్నమాట. సో దాన్నే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీప్ట్స్ అంటున్నారు అన్నమాట. దే కెన్ బి హెల్డ్ ఎలక్ట్రానికలీ ఇన్ డీమ్యాట్ అకౌంట్. సో ఎలక్ట్రానికల్ అకౌంట్నే మనం డీమ్యాట్ అకౌంట్ అంటాం. సో మనం ఫిజికల్గా స్టోర్ చేసిన గోల్డ్కి దానికి రిసీప్ట్ తీసుకొని అది కూడా ఈ గోల్డ్ని ఎక్కడ స్టోర్ చేయాలి, సెబీ రెగ్యులేటెడ్ వాల్ట్స్ అన్నమాట. అంటే సెబీ రెగ్యులేట్ చేస్తే సెబీ ఆమోదించిన లాకర్స్ ఉంటాయి కదా, అందులో మీరు గోల్డ్ని స్టోర్ చేసుకొని దాని దగ్గర నుంచి రిసీప్ట్ తీసుకొని సో అది ఎలక్ట్రానికల్గా కన్వర్ట్ చేసుకొని కూడా మీరు ఆ పర్టికులర్ గోల్డ్ని నార్మల్ ఫిజికల్ గోల్డ్తో ఎలా మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తారో అలా చేయొచ్చు. బట్ బాట్ అండ్ సోల్డ్ ఇన్ డిఫరెంట్ డినామినేషన్స్ అండ్ కన్వర్ట్ ఇంటూ ఫిజికల్ గోల్డ్ బై అ ప్రిస్క్రైబ్డ్ ప్రాసెస్ మాట. సో మీరు ఆ పర్టికులర్ గోల్డ్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ పర్టికులర్ రిసిప్ట్ని తీసుకెళ్ళి సో మీరు మార్కెట్లో దాన్ని అమ్మారనుకోండి. సో కొనుక్కున్న అతను ఈ రిసిప్ట్ని తీసుకెళ్ళి మళ్ళీ హీ కెన్ టర్న్ ఇంటూ అ ఫిజికల్ గోల్డ్ మాట. సో ఈ కైండ్ ఆఫ్ అందుబాటు మనకి ఈ ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ ద్వారా వస్తుంది అన్నమాట. ఓకే, సో EGRs are available in two purity standards, that is 999, that is 99.9% pure gold, and 995, that is 99.5% pure gold మాట. సో ఈ EGR ఫెసిలిటీ అన్నది మనకి 2 కేటగిరీస్లో వస్తుంది. ఒకటి 99.9% ప్యూర్ గోల్డ్ కేటగిరీలో, ఇంకొకటి 99.5% ప్యూర్ గోల్డ్ కేటగిరీలో. ఇన్ ఈచ్ ప్యూరిటీ కేటగిరీ మనకి అందులో కూడా 6 డిఫరెంట్ డినామినేషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి, 10 mg, 100 mg, 1 gram, 10 grams, అలాగే 100 grams అండ్ 1 kg వరకు డినామినేషన్స్ ఉన్నాయి. సో ఎవరికి ఎంత పెట్టగలరో అంత పెట్టుకోవచ్చు బట్ EGRs ఆఫర్ డినామినేషన్స్ టు సూట్ ఫస్ట్ టైం బయర్స్ అండ్ సీజన్ ఇన్వెస్టర్స్ మాట. అందుకే మనకి చాలా చిన్న డినామినేషన్ నుంచి కూడా స్టార్ట్ చేశారు. దోస్ హూ ప్రిఫర్ ఫిజికల్ గోల్డ్ కెన్ కన్వర్ట్ EGRs ఇంటూ గోల్డ్ వెన్ ఎవర్ నీడెడ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి సేఫ్టీ ఇష్యూ కూడా పోతుందన్నమాట. ఎందుకంటే గోల్డ్ని మనం ఇందులో పెట్టి రిసీప్ట్గా ఉంచుకుంటే తర్వాత మనకు కావాలనుకున్నప్పుడు దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా రిసీప్ట్స్ కొనుక్కొని తర్వాత మనకి గోల్డ్ కావాలన్నప్పుడు కన్వర్ట్ చేసుకోవచ్చు, ఏదైనా ఓకే. ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ టాపిక్ మనకి ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుందో చూద్దాం. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ ద ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అన్నమాట. ఓకే, సో ఇదొక నాన్ గవర్నమెంట్ బాడీ. సో ఇదేంటంటే మనకి ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక పర్టికులర్ ఇనిషియేటివ్ని, ఒక ఆర్గనైజేషన్ని, ఒక అసోసియేషన్ని స్టార్ట్ చేసింది అన్నమాట. సో ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఇప్పుడు వర్కర్స్, ఇండస్ట్రీలో వర్కర్స్ అందరికీ ట్రేడ్ యూనియన్స్ ఎలా ఉంటాయో అంటే వర్కర్స్ని అందరినీ రిప్రజెంట్ చేయడానికి, వాళ్ళ సమస్యల్ని అలాగే వాళ్ళ మిగతా విషయాన్ని రిప్రజెంట్ చేయడానికి ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది కదా, ట్రేడ్ యూనియన్. అలాగే ఈ-కామర్స్ చేసే వాళ్ళందరిది ఒక అసోసియేషన్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ ద ఈ-కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఇది ఎవరు ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారంటే ఇంటర్నెట్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఎందుకు ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేయాల్సి వచ్చిందన్నమాట. ఓకే, సో ఇట్ స్పీక్స్ ఫర్ ద ఎంటైర్ ఈ-కామర్స్ ఇండస్ట్రీ అన్నమాట. అంటే మనకి ఈ-కామర్స్ ఇండస్ట్రీ అంటే ఈ-కామర్స్లో ఏదైనా బిజినెస్ చేయాలంటే మనం డిఫరెంట్ మినిస్ట్రీస్తో డీల్ చేయాలన్నమాట. సో ఒక పర్టికులర్ బాడీ ఏం చేస్తుందంటే సో ఈ-కామర్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో రిప్రజెంట్ చేయడానికి ఒక వాయిస్గా ఇది రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ హెల్ప్ ద గవర్నమెంట్ మేక్ బెటర్ పాలసీస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ ప్రాబ్లమ్స్ని వాటిని వాళ్ళు రీసెర్చ్ చేసి ఎవిడెన్స్ బేస్డ్ డేటాతోని గవర్నమెంట్కి ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. సో దానివల్ల ఏంటంటే గవర్నమెంట్ పాలసీ మేకింగ్లో హెల్ప్ అవుతుంది. సో ECCI విల్ కలెక్ట్ డేటా అండ్ రీసెర్చ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఇట్ విల్ give evidence-based suggestions to the government instead of just opinions. Okay, and alage help Indian businesses sell worldwide. And ECCI will make cross-border e-commerce easier. This will help Indian brands, exporters, and MSMEs sell their products in the international markets. Bring small businesses online.
So ECCI will help micro, small and medium enterprises start selling through online platforms. This gives them access to customers across India and the వరల్డ్ మాట. ఓకే, సో ఇలాంటి ఫెసిలిటీ కోసం కూడా మనకి ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ అన్నది ఏర్పడింది. ముఖ్యంగా మనకి ఈ కామర్స్ చేసే వాళ్ళు ఎదుర్కొనే ఇబ్బందులు వాటన్నిటికీ వీళ్ళేంటి ఒక సొల్యూషన్గా రిప్రజెంట్ చేస్తూ, వీళ్ళ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేస్తూ గవర్నమెంట్కి పాలసీ అయితే పాలసీ, లా అయితే లా తేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. అలాగే వాళ్ళ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తారు అన్నమాట. క్రియేట్ గైడ్లైన్స్ ఫర్ న్యూ టెక్నాలజీస్. సో మనకి ఈ కామర్స్లో డిఫరెంట్ టెక్నాలజీస్ని కూడా యూస్ చేస్తున్నాం. లైక్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నప్పుడు గైడ్ లైన్స్ ఏం చేయాలి, అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడానికి మాట. అలాగే క్విక్ కామర్స్, ఫాస్ట్ డెలివరీ సర్వీసెస్కి, అలాగే డిజిటల్ పేమెంట్ సిస్టమ్స్ యూస్ చేస్తున్నప్పుడు కొన్ని గైడ్ లైన్స్ అన్నవి, కామన్ గైడ్ లైన్స్ అవి పెట్టుకోవడానికి ఇది ఒక బాడీగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఇది ఏంటని చెప్పాను, ఈ కామర్స్ బిజినెస్. సో ముఖ్యంగా ఆన్లైన్లో మనకి బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒక పర్టికులర్ ట్రేడ్ యూనియన్ లాగా వర్క్ చేస్తున్న బాడీ అన్నమాట. ఓకే, సో ఇది క్రియేట్ చేసిన బాడీ గురించి తెలుసుకుందాం. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అన్నమాట. సో ఇదేంటి, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇస్ నాట్ ఫర్ ప్రాఫిట్ ఇండస్ట్రీ బాడీ అన్నమాట. ఓకే, రిప్రజెంటింగ్ ద డిజిటల్ సర్వీసెస్ అండ్ మొబైల్ వాల్యూ యాడ్ సర్వీసెస్ ఇన్ ద ఇండస్ట్రీ ఇన్ ద ఇండియా అన్నమాట. ఇది ఒక నాన్ గవర్నమెంట్ బాడీ అన్నమాట. ముఖ్యంగా డిజిటల్ సర్వీసెస్ని, మొబైల్ సర్వీసెస్ని రిప్రజెంట్ చేస్తున్న బాడీ. ఆ పర్టికులర్ డిజిటల్ సర్వీసెస్ ద్వారా, అలాగే మనకి మొబైల్ సర్వీసెస్ ద్వారా ఏదైనా ఇండస్ట్రీని నడిపితే సో వాళ్ళని రిప్రజెంట్ చేసే బాడీ అన్నమాట. ఎస్టాబ్లిష్డ్ 2004, ఇట్ యూనిఫైస్ హండ్రెడ్స్ ఆఫ్ ఇండియన్ అండ్ మల్టీనేషనల్ corporations including tech startups and e-commerce chains to shape public policy and advocate for the digital economy. సో వీళ్ళు ఏంటంటే ఈ డిజిటల్ ఎకానమీకి సంబంధించి ఈ కామర్స్ చేస్తున్న వాళ్ళు, అలాగే టెక్ చైన్స్, సో వీళ్ళు ఆ పర్టికులర్ బిజినెస్ని అలా మనకి డిజిటల్ మోడ్లో రన్ చేస్తున్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ని వాటిని వాళ్ళు అనలైజ్ చేస్తూ గవర్నమెంట్కి సజెషన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ ఏంటంటే బెటర్ పాలసీస్తో వస్తుందని చెప్పి. ఓకే, నెక్స్ట్ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 అన్నమాట. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది, ఎందుకో చూద్దాం. ఎందుకంటే రీసెంట్గా మనకి ఈ పర్టికులర్ అవార్డ్స్ ఫర్ ద ఇయర్ 2024 అన్నవి అనౌన్స్ చేయడం జరిగింది. సో నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫర్ ఇయర్ 2024, ఆ ఇయర్లో వచ్చిన ఫిలిమ్స్ మీద మనకి నేషనల్ అవార్డ్స్ అన్నవి రిలీజ్ అయ్యాయి. అందుకే ఇది న్యూస్లో అనమాట. సో మనం ఎగ్జామ్ డైమెన్షన్లో దీని గురించి తెలుసుకోవాలి. నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఆర్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ which are announced annually to honor the best filmmaking talent across the country మాట. ఓకే, సో మనకి ముఖ్యంగా ఫిలిం మేకింగ్కి ఇస్తున్న వాటి బెస్ట్ ఫిలిం మేకింగ్ వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇస్తున్న అవార్డ్స్ మాట. సో ఇదేంటంటే ఇట్ ఎయిమ్ టు ఎంకరేజ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫిలిమ్స్ ఆఫ్ ఎస్థెటిక్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్ అండ్ సోషల్ రెలివెన్స్. సో దేన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, 3 డైమెన్షన్లో. ఎస్థెటిక్ అంటే మనకి మంచి టెక్నాలజీ ఉపయోగించి ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఇస్తారు చూడండి, ఎస్థెటిక్ అండ్ టెక్నికల్ ఎక్సలెన్స్. అలాగే సోషల్ రెలివెన్స్ అంటే సోషల్ మెసేజ్ ఉన్న మూవీస్ అలాంటివి. సో వాటిని ఎంకరేజ్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. ద అవార్డ్స్ ఆర్ గివెన్ ఇన్ 3 సెక్షన్స్, దట్ ఈస్ ఫీచర్, నాన్ ఫీచర్ అండ్ బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమాస్ మాట. అంటే మనకి మూవీస్లో వస్తాయి బాహుబలి ఇలాగా, అలాగే మనకి నాన్ ఫీచర్ అంటే డాక్యుమెంటరీ ఇలాంటివన్నీ వస్తాయి కదా అలా, అండ్ అలాగే బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమాస్ ఈ కేటగిరీలో మనకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ద అవార్డ్స్ ఆర్ ఫస్ట్ ప్రెజెంటెడ్ ఇన్ 1954 అండ్ వర్ నోన్ యాజ్ ద స్టేట్ అవార్డ్స్ అన్నమాట. ఓకే, 1954లో వచ్చే అప్పటికి వీటి పేరు ఏంటంటే స్టేట్ అవార్డ్స్ అని అనేవాళ్ళు అన్నమాట. ఎట్ ద టైమ్ ఓన్లీ బెస్ట్ ఫిలిమ్స్ ఇన్ డిఫరెంట్ రీజనల్ లాంగ్వేజెస్ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ awarded. సో ఈ టైంలో 1954 టైంలో మనకి ఏంటంటే రీజనల్ ఏరియాస్లో బెస్ట్ మూవీస్ని తీసుకొని వాటిని అవార్డ్ చేయడం జరిగింది అన్నమాట. సపరేట్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్స్ అండ్ టెక్నీషియన్స్. సో మనకి ఓన్లీ మూవీస్నే గుర్తించి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది స్టార్టింగ్లో 1954 టైంలో. లేటర్ టైంలో ఏంటంటే మూవీలో వర్క్ చేస్తున్న ఆర్టిషియన్స్ అండ్ టెక్నీషియన్స్ కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించి కూడా వాళ్ళకు కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని కూడా ఆ కేటగిరీస్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు అన్నమాట. ఓకే, సో అది ఎప్పటి నుంచి ఇనిషియేటివ్ మొదలు పెట్టారు, 1967 నుంచి ఇనిషియేటివ్ని మొదలు పెట్టారు అన్నమాట. సో ఫస్ట్ టైం మనకి నర్గీస్ దత్, ఓకే, ఈమె బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అలాగే ఉత్తమ్ కుమార్కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది అన్నమాట ఈ ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత. ఓకే, సో ఇప్పుడు 2024లో వచ్చిన మూవీస్కి ఇప్పుడు అవార్డ్స్ డిక్లేర్ చేశారు కదా, అందులో ఎవరు విన్ అయ్యారో చూద్దాం. బెస్ట్ ఫీచర్ ఫిలిం అన్నది ఆర్టికల్ 370, ఇది హిందీ మూవీ మాట. బెస్ట్ నాన్ ఫీచర్ ఫిలిం అన్నది
బంగార్ దట్ ఈస్ మరాఠీ అండ్ ఇంగ్లీష్లో ఉంది అన్నమాట. బెస్ట్ డాక్యుమెంటరీ అన్నది రామ్ నామి ఇది హిందీలో ఉంది. అండ్ బెస్ట్ యాక్టర్ అన్నారు మమ్ముట్టి దట్ ఈస్ బ్రహ్మయుగం. అండ్ కార్తికార్యన్ దట్ ఈస్ చందు ఛాంపియన్ అన్నమాట. అండ్ బెస్ట్ యాక్ట్రెస్ అన్నది యామి గౌతమ్, ఈమె మనకి ఆర్టికల్ 370లో యాక్ట్ చేశారు. నెక్స్ట్ WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీస్ సబ్సిడీస్. సో మనకి ఇది కూడా న్యూస్లో ఉందన్నమాట. ఎందుకో చూద్దాం. రీసెంట్లీ ఇండియా డిపాజిటెడ్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీ సబ్సిడీస్, బికమింగ్ ద 123rd మెంబర్ టు జాయిన్ ద అగ్రిమెంట్. సో మనకి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటే ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని వరల్డ్లో మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ట్రేడ్ రిలేటెడ్ రూల్ బేస్డ్ ఆర్డర్ని to set rule-based order for trade across India. ఈ ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ అయిన బాడీయే, మల్టీనేషనల్ బాడీయే మనకి దిస్ ఈస్ ద WTO అన్నమాట. సో ఈ WTOలో ఏంటంటే మనకి ట్రేడ్ అన్నది ట్రాన్స్పరెంట్గా చేయాలి అండ్ అందరికీ అనుకూలంగా ఉండేటట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఒక రూల్ బేస్డ్ ఆర్డర్ని తీసుకురావాలి అని చెప్పి ఉద్దేశంతో వచ్చిన ఇనిషియేటివే ఈ WTO అన్నమాట. ఓకే, సో ఈ WTOలో మనకి చాలా అగ్రిమెంట్స్ ఉంటాయి. రీసెంట్గా మనకి 2022లో ఒక పర్టికులర్ అగ్రిమెంట్ అన్నది డిస్కషన్కి వచ్చింది. అదే WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీ సబ్సిడీస్ అన్నమాట. సో అది మనకి దీన్ని యాక్సెప్టెన్స్ వచ్చింది. అండ్ అలాగే దీన్ని ఎప్పుడు మనకి ఫోర్స్లో వచ్చిందంటే 2025 నుంచి దీన్ని వరల్డ్లో లైక్ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. సో ఇది ఎప్పుడు డిస్కషన్లోకి వచ్చి అండ్ WTO మెంబర్స్ దీన్ని ఆమోదించారంటే 2022లో. ఇది ఎప్పటి నుంచి మనకి లైక్ ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలు పెట్టారంటే 2025లో అన్నమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ అ ఫస్ట్ WTO మల్టీలేటరల్ అగ్రిమెంట్ విత్ అన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఆబ్జెక్టివ్. సో ఈ అగ్రిమెంట్ ముఖ్య ఉద్దేశం, దీని ఇంటెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అన్నమాట. ఓకే, సో మనం చేస్తున్న ప్రాక్టీసెస్ వల్ల ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అవ్వకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అన్నమాట. ఓకే, సో మనం ఏం చేస్తున్నా దానివల్ల ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వకుండా ఉండే పనులు వాటిని ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో అలాంటి వాటి కోసం తీసుకొస్తున్న ఇనిషియేటివే ముఖ్యంగా దిస్ WTO అగ్రిమెంట్ ఆన్ ఫిషరీ సబ్సిడీస్ అన్నమాట. ఓకే, సో ఇలా మనకి WTOలో ఏదైనా అగ్రిమెంట్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకి వచ్చిందంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు ఎలిమినేట్ సబ్సిడీస్ దట్ ఎంకరేజ్ ఇల్లీగల్, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్ అన్నమాట. ఓకే, సో మనకి ఇల్లీగల్ ఫిషింగ్కి, అన్రిపోర్టెడ్ అండ్ అన్రెగ్యులేటెడ్ ఫిషింగ్కి ఎవరైనా సబ్సిడీస్ ఇస్తే దాన్ని ఎలిమినేట్ చేయాలి. టు డిస్కరేజ్ సబ్సిడీస్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఓవర్ ఫిషింగ్ ఆఫ్ ద డిప్లీటెడ్ ఫిష్ స్టాక్. సో అక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కంట్రీ ఇప్పుడు ఫిషింగ్ మీద ఆధారపడి ఉందనుకోండి. సో అక్కడ ఏంటంటే మీరు ఫిషింగ్ చేస్తే ఫిషింగ్ వల్ల మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి అనుకోండి. సో ఫిషింగ్ చేస్తే మీకు లైక్ మీరు ఇంత ఇన్ని ఫిషెస్ మీరు పడితే మీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఇలాంటివి చేయకూడదు. ముఖ్యంగా ఆ పర్టికులర్ డిప్లీటింగ్ రిసోర్సెస్ దగ్గర ఫిషింగ్ చేయడానికి వీల్లేదు. అలాంటి దాంట్లో ఏదైనా గవర్నమెంట్ సబ్సిడీస్ ఇచ్చిందంటే ఇది అగ్రీ చేయదు అన్నమాట. ఓకే, ఫర్ ద సస్టైనబుల్ యూజ్ అండ్ లాంగ్ టర్మ్ కన్సర్వేషన్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా దీని ఇంకో ఉద్దేశం ఇది రావడానికి కారణం సస్టైనబుల్ యూజ్ అండ్ లాంగ్ టర్మ్ కన్సర్వేషన్ ఆఫ్ మెరైన్ రిసోర్సెస్ అన్నమాట. టు ఎస్టాబ్లిష్ రూల్ బేస్డ్ గ్లోబల్ ఫిషరీస్ గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ అన్నమాట. సో ఈ స్కోప్ ఆఫ్ అగ్రిమెంట్ అన్నది మనకి మెరైన్ అండ్ సీ ఫిషింగ్ రిలేటెడ్ మెరైన్ లైఫ్. సో ఫిషింగ్ ఎక్కడ ఉండాలి? సీలో. ఓకే, ఆ వాటికే వర్తిస్తుంది. కానీ ఈ పర్టికులర్ ప్రావిజన్స్ ఏవి మనకి ఆక్వాకల్చర్ అంటే మనకి చెరువుల్లో పెంచుతారు కదా, సో అలాంటి ఆక్వాకల్చర్ అండ్ ఇన్లాండ్ ఫిషరీస్కి వర్తించదన్నమాట. ఓకే, సో చెరువుల్లో న్యాచురల్గా చెరువుల్లో మనకి వస్తాయి కదా ఫిష్, దట్ ఈస్ ద ఇన్లాండ్ ఫిషరీస్. ఇంకొకటి ఏంటంటే కొన్ని చోట్ల చెరువు తవ్వి కూడా ఫిషెస్ పెంచుతారు అనమాట, దాన్ని ఆక్వాకల్చర్ అంటారు అనమాట. సో ఈ రూల్స్ అన్నవి మనకి ఆక్వాకల్చర్కి అండ్ ఇన్లాండ్ ఫిషరీస్కి వర్తించవన్నమాట. ఓకే, సో ఇలాగే మనకి WTO సబ్సిడీస్ మిగతా వాటికి కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఫిషరీస్కి ఎలా ఉన్నాయో అలాగే గూడ్స్కి ఉంటుంది, అలాగే అగ్రికల్చర్కి ఉంటుంది, అలాగే సర్వీసెస్కి ఉంటుంది. వాటిలో ప్రొవిజన్స్ కూడా చూద్దాం. సో అగ్రిమెంట్ ఆన్ సబ్సిడీస్ అండ్ కౌంటర్వెల్లింగ్ మెజర్స్ మాట డీల్స్ విత్ సబ్సిడీస్ దట్ ఎఫెక్ట్ ట్రేడ్ ఇన్ గూడ్స్ మాట. సో ఇది ముఖ్యంగా దేని గురించి? ట్రేడ్ ఇన్ గూడ్స్ గురించి. వీటి గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయన్నమాట.
It prohibits export subsidies and import substitution subsidies and allows action against the subsidies which cause injury. అంటే it does not allow export subsidies. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏ కంపెనీకైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది అనుకోండి. సో ఆ టీవీ మ్యానుఫ్యాక్చరింగ్కి నువ్వు 100 టీవీస్ ఎక్స్పోర్ట్ చేసావు అంటే గవర్నమెంట్ ఈ కంపెనీకి నేను నీకు సంథింగ్ లైక్ 1 lakh రూపీస్ ఇస్తాను అని చెప్పి ఇలాంటి సబ్సిడీస్ ఇవ్వకూడదు అన్నమాట. దట్ ఈస్ ప్రొహిబిట్స్ ఎక్స్పోర్ట్ సబ్సిడీ అన్నమాట. ఓకే, సో ఆ పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి నువ్వు 100 టీవీస్ ఎక్స్పోర్ట్ చేస్తే నీకు ఇంత మనీ ఇస్తాను అని చెప్పంటే సో ఏమవుతుంది అంటే ఇలాంటిది చేయకూడదు. అండ్ అలాగే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటే ఇలాంటి మెసేజ్ లైక్ అంటే సంథింగ్ లైక్ యూ బై అందరికీ ఇండియాలో ఉన్న అందరికీ ఇండియన్ స్టీల్ మాత్రమే కొనాలి నువ్వు అని చెప్పి గవర్నమెంట్ ఇలాంటి ప్రాపగేషన్స్ కూడా చేయకూడదు అన్నమాట. సో దట్ ఈస్ ద ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ సబ్సిడీస్, ఇలాంటివి కూడా చేయకూడదు. అండ్ అలౌస్ యాక్షన్ అగైన్స్ సబ్సిడీస్ విత్ కాజ్ ఇంజురీ. సో ఇలా ఒకవేళ చేస్తే సో వాటికి ఈ WTO ఇట్ విల్ టేక్ యాక్షన్. సో ఆ యాక్షనే మనకి కౌంటర్వెల్లింగ్ ట్యాక్స్ అంటారు అనమాట. అదేంటో చూద్దాం. సో ఇలా చేయడం వల్ల ఇబ్బంది ఏంటో చెప్తాను చూడండి. సో ఇప్పుడు ఇతను 100 టీవీస్ ఎక్స్పోర్ట్ చేస్తే ఇతనికి కొంత మనీ వస్తుంది కదా. సో ఈ మనీ రావడం వల్ల మోర్ మనీ హీల్ గెట్, మోర్ ప్రొడక్షన్ చేస్తాడు. మోర్ ప్రొడక్షన్ చేయడం వల్ల ఇప్పుడు మనీ నార్మల్గా ఒక పర్టికులర్ ఐటమ్ టీవీనే ప్రొడ్యూస్ చేయడానికి మినిమంలో మార్కెట్లో మనకి అన్ని జెన్యూన్గా తీసుకున్న కొంత అమౌంట్ ఆఫ్ మనీ పడుతుంది. కానీ ఇక్కడ ఇతనికి ఎక్స్ట్రాగా సబ్సిడీ రావడం వల్ల అతనికి మోర్ మనీ ఉండడం వల్ల మోర్ ప్రొడక్షన్ చేస్తాడు. అండ్ ప్రొడక్షన్ ఎక్కువ చేయడం వల్ల కొంచెం చీపర్ రేట్కి అమ్మడానికి ట్రై చేస్తాడు అన్నమాట. సో ఇది మనకి ఎక్స్పోర్ట్ మార్కెట్ వరల్డ్లోకి చీపర్ రేట్కి వెళ్ళినప్పుడు సో నార్మల్గా సబ్సిడీ లేని అతను ఇంకొక కంపెనీ ఏదైనా వచ్చినప్పుడు సో ఇతను ఇక్కడ దీంతో కంపిటేట్ చేయలేడు. ఎందుకంటే ఇతనికి మోర్ ప్రొడక్షన్ ఎందుకు అయిందంటే మోర్ మనీ వచ్చింది. సో జెన్యూన్గా ఇతనికి మనీ ఎందుకు, జెన్యూన్ ప్రొడక్షన్లో అయితే కొంత కాస్ట్ పడుతుంది. ఓకే, సో మేబీ ఒక టీవీ ప్రొడ్యూస్ చేయడానికి అతనికి 5,000 పట్టింది అనుకోండి. సో ఇప్పుడు ఇక్కడ సబ్సిడీ రావడం వల్ల అతనికి మేబీ 4,000 అవుతుంది. కానీ జెన్యూన్గా టీవీ ప్రొడ్యూస్ చేయాలంటే 5,000 అవుతుంది అనుకోండి. సో ఇతను 4,000 అవుతున్నప్పుడు ఇతను తక్కువ రేటుకి అమ్మడానికి ట్రై చేస్తాడు. అండ్ నార్మల్గా ప్రొడ్యూస్ చేసిన అతనికి ఇక్కడ ఇతనితో పోటీ పడలేడు అనమాట. సో ఇది ట్రేడ్ డిస్టార్షన్ అంటారు అనమాట. సో ఇలాంటి ప్రాక్టీసెస్ని అలౌ చేయదు అనమాట. ఓకే, సో అలాంటప్పుడు ఏదైనా కంట్రీకి ఇలా సబ్సిడీస్ వచ్చి అది ఆ కంట్రీలోకి అలౌ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ గూడ్స్ ఇప్పుడు శ్రీలంకకి అలౌ చేశారు. సో ఇప్పుడు శ్రీలంకలో నార్మల్గా ప్రొడ్యూస్ చేస్తున్న పర్సన్కి ఇండియన్ టీవీ చీప్గా ఉంది. సో ఇండియన్ టీవీనే కొనడానికి చూస్తారు. కానీ శ్రీలంక పర్సన్ ఇక్కడ ఏంటంటే జెన్యూన్గా ప్రొడ్యూస్ చేస్తున్నా ఇక్కడ ఏమవుతుంది బికాస్ ఆఫ్ ద లైక్ ఇక్కడ సబ్సిడీ రావడం వల్ల హీ కుడ్ నాట్ కంపీట్ విత్ దిస్ పర్టికులర్ ఇండియన్ టీవీ ప్రొడ్యూసర్ అన్నమాట. ఓకే, సో అప్పుడు ఏం చేస్తుందంటే మనకి ఈ శ్రీలంక గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ కెన్ యూస్ దిస్ పర్టికులర్ కౌంటర్ వెల్లింగ్ ట్యాక్స్ అన్నమాట. సో కౌంటర్ వెల్లింగ్ ట్యాక్స్ అంటే మనకి ఇండియన్ టీవీని ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు శ్రీలంక కొంత ఇంపోర్ట్ ట్యాక్స్ తీసుకుంటుంది కదా, ఆ ఇంపోర్ట్ ట్యాక్స్ని కొంత ఇంక్రీజ్ చేస్తుంది అన్నమాట. అది దేనికి ఇంక్రీజ్ చేస్తుందంటే ఇక్కడ సబ్సిడీస్ ఇచ్చారు అందుకే నీ ప్రైస్ తక్కువ అయింది. సో అందుకే ఈక్వల్ కాంపిటీషన్ చేయడానికి ఈ ఇంపోర్ట్ ట్యాక్స్ని కొంత ఇంక్రీజ్ చేస్తుంది. ముఖ్యంగా ఏ ఉద్దేశంతో ఇక్కడ ఇస్తున్న సబ్సిడీస్ని న్యూట్రలైజ్ చేయడానికి. అలాంటి ట్యాక్స్ని మనం కౌంటర్ వెల్లింగ్ ట్యాక్స్ అంటారు అన్నమాట. ఓకే, సో ఇట్స్ అన్ ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ that to counter the subsidies given in the home country one. So that is called as a countervailing tax. Okay, next agreement on agriculture. So agriculture kuda konni like norms unnayamata. Okay, covering domestic support, export subsidies and market access. Domestic support is classified in the terms of trade distortions into amber box, blue box and green box. So మనకి డొమెస్టిక్ సపోర్ట్ యాంగిల్లో ఒకటి, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ అండ్ మార్కెట్ యాక్సెస్
వీటికి సంబంధించి ఈ 3 పారామీటర్స్ సంబంధించి వీటికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మన ట్రేడ్ ఎలా చేయాలో వాటికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ మనకి అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్లో ఉంటుందన్నమాట. సో ముఖ్యంగా డొమెస్టిక్ సపోర్ట్ అంటే మనకి ఇండియాలో గవర్నమెంట్ ఉందనుకోండి, గవర్నమెంట్ మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్లో ఏమైనా సపోర్ట్ ఇచ్చిందంటే దట్ ఈస్ కాల్డ్ డొమెస్టిక్ సపోర్ట్. సో ఈ డొమెస్టిక్ సపోర్ట్ గురించి కూడా మనకి కొన్ని క్లాసిఫై చేసిందన్నమాట. ఏ పర్టికులర్ పనులు చేస్తే ట్రేడ్ డిస్టార్ట్ అవుతుంది అని చెప్పి వాటి కోసమే గ్రీన్ బాక్స్, బ్లూ బాక్స్ అండ్ గ్రీన్ బాక్స్ అని చెప్పి ఆంబర్ బాక్స్ అని చెప్పి క్లాసిఫై చేసింది. సో ఏంటా క్లాసిఫికేషన్? ఫస్ట్ మనకి ఆంబర్ బాక్స్. సో ఆంబర్ బాక్స్ అంటే ఎలాంటి పనులు ఆంబర్ బాక్స్ కింద వస్తాయి? సబ్సిడీస్ డైరెక్ట్లీ గివెన్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రైజెస్ మాట. ఓకే, సబ్సిడీస్ మనకి డైరెక్ట్గా ప్రొడ్యూస్ చేయడానికి ఆర్ ప్రైజెస్కి ఇచ్చామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఆంబర్ బాక్స్. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీట్, నువ్వు ఇంత వీట్ ప్రొడ్యూస్ మార్కెట్లో ఎంత రేట్ ఉన్నా, ఇప్పుడు మనకి వీట్ ప్రొడ్యూస్ చేస్తున్న రైతు ఏంటి, మనకి హార్వెస్ట్ అయిన తర్వాత మార్కెట్లో ఉన్న రేట్కి అమ్మడానికి ట్రై చేస్తాడు. ఒకవేళ ఈ మార్కెట్లో రేట్ పడిపోతే అతను నష్టపోతాడు. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది, సో నువ్వు వీట్ పండించు, నీకు మార్కెట్లో రేట్ అనవసరం, నేను ఎప్పుడైనా ఇంత రేట్ ఇస్తాను అని చెప్పి అంటే సో రైతు ఏం చేస్తాడు, ఒక భరోసాగా సో రిస్క్ తీసుకోడు కదా, సో ఉన్న వాళ్ళందరూ ఆ వీట్నే ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాడు అన్నమాట. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ కొనడానికి ఆటోమేటిక్గా రెడీగా ఉంది, సో ఇంకోటి ఎందుకు పండిస్తాడు? సో దాన్నే ఆంబర్ బాక్స్ కింద వస్తుంది. అలాంటి మెజర్స్ని హై ట్రేడ్ డిస్టార్షన్ అంటే మనకి ఇంటర్నేషనల్గా ఇది ట్రేడ్ని ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పి మనకి WTO అలాంటి వాటిని అలౌ చేయదన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటి, గవర్నమెంట్ గ్యారంటీస్ హై ప్రైస్ ఫర్ వీట్ ఆర్ రైస్ అంటే మనకి ఇండియాలో MSP ఉంది కదా, అది WTO అలౌ చేయదు. కానీ ఇండియా ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే మనకి ఫార్మర్స్ అన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు పాపులేషన్లో, మనకి లైవ్లీహుడ్లో ఫార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అన్నమాట. సో వాళ్ళని సపోర్ట్ చేయడానికి వెల్ఫేర్ ఆస్పెక్ట్ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇన్పుట్ సబ్సిడీస్ లింక్ టు ద ప్రొడక్షన్ అంటే మనకి సంథింగ్ లైక్ ఫర్టిలైజర్ ప్రొడక్షన్స్ ఇలాంటి సబ్సిడీస్ ఇలాంటివి అన్నమాట. ఓకే, సో ఇట్ షుడ్ బి రెడ్యూస్. సో ఇవి రెడ్యూస్ చేయాలన్నమాట. సో మనకి అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇవి ఇవ్వకూడదని చెప్తుందన్నమాట. సో బ్లూ బాక్స్ ఏంటంటే సబ్సిడీస్ గివెన్ ఓన్లీ ఇఫ్ ద ఫార్మర్స్ లిమిట్ ప్రొడక్షన్. అంటే ఇక్కడ ఏంటంటే మీరు ఇది పండించకపోతే నేను సబ్సిడీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గవర్నమెంట్ ఫార్మర్స్ ఏమైనా సంథింగ్ లైక్ ఓపియం ఏమైనా పండిస్తున్నారు, అవి మీరు పండించద్దు కానీ మీకు సబ్సిడీస్ ఇస్తాను అన్నవి ఏమని చెప్పారు అనుకోండి, మోడరేట్ ట్రేడ్ డిస్టార్షన్ అన్నమాట. అవి ఫార్మర్స్ రిసీవ్ పేమెంట్స్ ఓన్లీ ఇఫ్ ద రెడ్యూస్ ఏరియా అండర్ కల్టివేషన్ ఆర్ లిమిట్ అవుట్పుట్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్ అన్నది ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ అవుతుంది, సో మనం ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా లేదనుకోండి, అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే షుగర్ ప్రొడ్యూస్ చేయడం తగ్గించారంటే మీకు ఇంత పర్టికులర్ మనీ ఇస్తాము లేకపోతే ఇంత పర్క్స్ ఇస్తాము అని చెప్పింది అనుకో, సో అది కూడా ట్రేడ్ డిస్టార్షన్ అన్నమాట. సో అలౌడ్ విత్ కండిషన్. సో ఎందుకు అది చేయాల్సి వస్తుందో ఆ కండిషన్ అవి చెప్పి మనం కండిషనల్గా ఈ ప్రొవిజన్స్ని అప్లై చేయాలన్నమాట. ఇంకొకటి గ్రీన్ బాక్స్, సబ్సిడీస్ నాట్ లింక్ టు ద ప్రొడక్షన్ ఆఫ్ ప్రైజెస్. సో సబ్సిడీస్ ఇక్కడ అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటికి మనం ఇక్కడ సబ్సిడీస్ ఇచ్చాం, దేనికి, నువ్వు ఎంత పండించినా నేను ఫిక్స్డ్గా ఈ రేటుకి తీసుకుంటాను అని చెప్పి, అంటే ఫిక్స్డ్ ఇన్కమ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఫార్మర్స్ ఏంటి వీటిని ప్రొడ్యూస్ చేయడానికే చూస్తారు అన్నమాట. సో ఇక్కడ ఇస్తున్న సబ్సిడీస్ వల్ల మనకి ప్రొడక్షన్ ఇంపాక్ట్ అవ్వట్లేదు, ప్రైజెస్ ఇంపాక్ట్ అవ్వట్లేదు. సో అలాంటప్పుడు ఇలాంటి సబ్సిడీస్ ఫైన్, ఎందుకంటే అవి మనకి ట్రేడ్ని ఏంటి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అన్నమాట. అగ్రికల్చర్ రీసెర్చ్, ఇరిగేషన్ ప్రాజెక్ట్, ఫార్మర్ ట్రేడింగ్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్, డిజాస్టర్ రిలీఫ్, సో ఇలాంటి వాటికి ఇచ్చే సబ్సిడీస్ని మనం గ్రీన్ బాక్స్లో ఉంటాయి అండ్ గ్రీన్ కలర్ కాబట్టి ఇవి ఫ్రీగా అలౌ చేస్తుంది అన్నమాట WTO. సో WTO ఇందులో ఏం చేస్తుంది, అగ్రికల్చర్ రిలేటెడ్లో మనకి రూల్ బేస్డ్ ఆర్డర్ని ఇస్తుంది అన్నమాట. ముఖ్యంగా ఏ డైమెన్షన్లో, డొమెస్టిక్ సపోర్ట్, ఎక్స్పోర్ట్ సబ్సిడీస్ అండ్ మార్కెట్ యాక్సెస్ పారామీటర్స్ బట్టి కొన్ని రూల్స్ చెప్తుంది. డొమెస్టిక్ సపోర్ట్లో మనకి ఎలాంటి ప్రాక్టీసెస్ చేస్తే ట్రేడ్ డిస్టార్ట్ అవుతుంది, ఎలాంటి ప్రాక్టీస్ చేయకపోతే బాగుంటుంది అన్నది చెప్తుందన్నమాట. సో మనకి హై ట్రేడ్ డిస్టార్షన్గా ఆంబర్ బాక్స్ ఉంటే మనకి లో ట్రేడ్ డిస్టార్షన్గా గ్రీన్ బాక్స్ ఉందన్నమాట. ఓకే, జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్, అలాగే మనకి గూడ్స్ అండ్ అగ్రికల్చర్ తర్వాత సర్వీసెస్లో కూడా మనకి WTOలో కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అదే జనరల్ అగ్రిమెంట్ ఆన్ దిస్ పర్టికులర్ ట్రేడ్ ఇన్ సర్వీసెస్, దీన్నే GATS అని కూడా అంటారు. బట్ దెర్ ఈస్ నో కాంప్రహెన్సివ్ డిసిప్లిన్ ఆన్ సబ్సిడీస్ అండర్ GATS.
సో ఇందులో ఏంటంటే మనకి గూడ్స్లోని అండ్ అలాగే అగ్రికల్చర్లోని ప్రాపర్గా మనకి డిమార్కేషన్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇది ఇంకా డిస్కషన్స్ అవుతూ ఉంటున్నాయి అన్నమాట. సో అందుకే మనకి క్లారిఫైడ్గా అంటే కేటగరైజ్గా ఏవి లేవు. డీపెస్ట్ జియోథర్మల్ వెల్స్ ఆఫ్ ఇండియా, ఇది మనకి నెక్స్ట్ టాపిక్ మాట. India has commissioned its first and deepest geothermal wells at Puga Valley of Ladakh, a major milestone in country's clean energy transition. So మనకి క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ వన్ ఆఫ్ ద గోల్ కదా. అంటే ఏంటి, పొల్యూషన్ లేని మెథడ్తో మనం ఎనర్జీని జనరేట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్తో మనం ఎనర్జీ జనరేట్ చేస్తుంటే మనకి ఏమొస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ అయ్యి గ్లోబల్ వార్మింగ్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నది ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇలా మనకి ఏ కైండ్ ఆఫ్ పొల్యూషన్, ఏ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అవ్వకుండా లిమిటెడ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్తో మనం ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తే దట్ ఈస్ క్లీన్ ఎనర్జీ అన్నమాట. ఓకే, సో అందులో భాగంగానే గవర్నమెంట్ జియోథర్మల్ వెల్స్ని కూడా ఒక ఆప్షన్గా చూస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది రీసెంట్గా మనకి పూగా వ్యాలీ ఆఫ్ లదాఖ్లో స్టార్ట్ చేశారు ఒకటి. ఓకే, సో అసలు జియోథర్మల్ ఎనర్జీ అంటే ఏంటి? It refers to the heat of the electricity produced by using the heat from the interiors of the earth. Okay, so మనకి earth అన్నది different layers లో ఉంటుంది కదా. మనకి కోర్, mantle and crust. ఓకే, సో మనకి లోపలికి వెళ్తున్న కొద్దీ మనకి టెంపరేచర్ అండ్ ప్రెషర్ అన్నది ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఓకే, సో టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఆ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి లోపల యాక్విఫైయర్స్ ఉంటాయి కదా, అంటే గ్రౌండ్ వాటర్స్ ఉంటాయి కదా. సో మనకి టెంపరేచర్స్, రాక్స్లోని టెంపరేచర్స్ ఎక్కువ అవడం వల్ల అక్కడున్న నీరు కూడా వేడిగా అవుతుంది అన్నమాట. సో ఆ వేడి నీటి ద్వారా నేను పంప్స్ పెట్టి ఆ వేడి నీటిని బయటికి తీసుకొస్తాను అన్నమాట. సో ఆ బయటకు తీసుకొచ్చి నేను స్టీమ్గా కన్వర్ట్ అవుతుంది కదా, ఆ స్టీమ్ ఏంటంటే నేను టర్బైన్స్ రన్ చేయడానికి యూస్ చేస్తాను. చూడండి ఇక్కడ, రిజర్వాయర్స్ ఆఫ్ ద హాట్ వాటర్ క్యాన్ బి ఫౌండ్ డీప్ విత్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ వెన్ యాక్సెస్డ్ వయా వెల్. దిస్ వాటర్ రైజెస్ అండర్ ఇట్స్ ఓన్ ప్రెషర్ అన్నమాట. ఓకే, సో నేను వెల్ ద్వారా, అంటే ఇక్కడ బికాస్ ఆఫ్ హై టెంపరేచర్స్ నాకు ఇక్కడ ఉన్న యాక్విఫైయర్స్, సో రాక్స్ దగ్గర నుంచి ఉన్న హై టెంపరేచర్స్ ఇక్కడ ఉన్న వాటర్కి, మనకి గ్రౌండ్ వాటర్ కూడా ఉంటుంది కదా, అవి వేడెక్కుతాయి అన్నమాట. నేను వెల్ ద్వారా దాన్ని నేను పైకి తీసుకొస్తామన్నమాట. ప్రెషర్ డిక్రీజెస్ యాజ్ ద హాట్ వాటర్ రీచెస్ ద సర్ఫేస్ కాజింగ్ ఇట్ టు టర్న్ ఇన్ టు స్టీమ్. సో ఇక్కడ మనకి ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల ఇది మనకి వాటర్ ఫామ్లో ఉంటుంది. సో పైకి వస్తున్న కొద్దీ ప్రెషర్ తగ్గుతుంది కదా, ఈ ప్రెషర్ తగ్గడం వల్ల ఈ వాటర్ అన్నది స్టీమ్లో కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ ద్వారా నేను టర్బైన్స్ని రన్ చేస్తూ నేను ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తున్నాను. తరువాత ఈ స్టీమ్నే నేను కండెన్స్ చేసి మళ్ళీ ఈ యాక్విఫైర్లోకి కిందకి పంపించేస్తున్నాను అనమాట, గ్రౌండ్ వాటర్లో. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ అయిన ఎనర్జీని ఏమంటారు, జియోథర్మల్ ఎనర్జీ అన్నమాట. సో ఈ జియోథర్మల్ ఎనర్జీ అన్నది మనకి అన్ని ప్లేసెస్లో దొరకదు, కొన్ని ప్లేసెస్లోనే మనకి ఇలాంటి కండిషన్స్ అన్నవి ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఈ లదాఖ్లో పూగా వ్యాలీలో ఈ పర్టికులర్ కండిషన్ అన్నది ఎగ్జిస్ట్ అయిందన్నమాట. ఓకే, సో డ్యూ టు హై టెంపరేచర్స్ ద గ్రౌండ్ వాటర్ ఇన్ సచ్ ఏరియాస్ అబ్జర్వ్ హీట్ ఫ్రమ్ ద రాక్స్ అండ్ బికమ్స్ హాట్, which turns into steam. This steam is used to drive turbines and generate electricity. Okay, so ఇక్కడ మనకి ఈ స్టెప్ గురించి, ఇక్కడ నుంచి ఇక్కడికి పైకి వస్తుంది. ఇక్కడ కింద దానికన్నా పైకి ప్రెషర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ హాట్ వాటర్ పైకి వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా గ్యాస్గా కన్వర్ట్ అయిపోతుంది. ఈ గ్యాస్తోని అంటే మనకి వాటర్ అన్నది స్టీమ్లో, గ్యాసెస్ ఫామ్ అంటే స్టీమ్లో కన్వర్ట్ అవుతుంది. ఈ స్టీమ్ ద్వారా నేను టర్బైన్స్ రన్ చేసుకుంటూ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసుకుంటా. తర్వాత ఆ పర్టికులర్ స్టీమ్ కండెన్స్ అయిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, ఇట్ ఈస్ అ సైట్ స్పెసిఫిక్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ స్పెసిఫికలీ సూటబుల్ ఫర్ క్యాటరింగ్ టు ఎనర్జీ నీడ్స్ ఆఫ్ రిమోట్ ఆర్ ఇంటీరియర్ లొకేషన్స్. సో మనం ఇది ఎక్కడ మనకి సైట్ స్పెసిఫిక్, అన్ని చోట్ల ఈ పర్టికులర్ ప్రెషర్ గ్రేడియంట్ ఆర్ హీట్ గ్రేడియంట్ అన్నది ఉండదు అన్నమాట. హీట్ ఇచ్చే ఎన్విరాన్మెంట్ అండ్ అలాగే వాటర్ కూడా, హాట్ వాటర్ కూడా అవైలబుల్గా ఉండదు. సో మనకి ముఖ్యంగా సైట్ స్పెసిఫిక్ అండ్ అలాగే ఇంకే ఫెసిలిటీ లేనప్పుడు ఒకవేళ జియోథర్మల్ ఫెసిలిటీ స్కోప్ ఉంటే అక్కడ మనం యూస్ చేయొచ్చు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.